తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సై అంటోంది. పొత్తులంటేనే కాషాయ పార్టీ కలవరపడుతోంది. పొత్తులు వద్దు, ఒంటరి పోరే తమకు శ్రీరామ రక్ష అని పార్టీ భావిస్తోంది. ఇంతకీ తెలంగాణలో పొత్తులకు బీజేపీ ఎందుకు దూరంగా ఉంటోంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తే తమకు అనుకూల ఫలితాలు వస్తాయని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో జనసేన, టీడీపీ పార్టీలు పెద్దగా ప్రభావం చూపవని బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని పనిచేస్తే కనీసం జనసేనకు ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదని, కాబట్టి పొత్తులు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనాకు బీజేపీ నేతలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఉనికి లేని తెలుగుదేశం, జనసేనతో పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేసిన లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కనీసం ఆ పార్టీలకు పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరని, అలాంటి పార్టీలతో పొత్తు సాహసం చేస్తే మొదటికే మోసం వస్తుందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని, తెలంగాణ ప్రజల మద్దతు ఆ నేతలకు లభించదని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి పార్టీలతో, అలాంటి నేతలతో పొత్తులు పెట్టుకుంటే వారికి కేటాయించిన సీట్లలో కూడా కనీస పోటీ లేకుండా పోతుందని, తద్వారా బలహీనమైన పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బలంగా ఉన్న పార్టీ కూడా డ్యామేజ్ కావాల్సి వస్తుందని బీజేపీ భయపడుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యమైనప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నేతలు తేల్చి చెప్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను పార్లమెంటు ఎన్నికల్లో చేయకూడదని కాషాయ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని బొక్కబోర్లా పడ్డ బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామ్యమైన జనసేన, టీడీపీని తెలంగాణలో కమలం పార్టీ దరిదాపులకు కూడా రానివ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో జనసేన, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో మునగటం ఖాయమని భావించి పొత్తు వద్దు, ఒంటరి పోరే ముద్దు అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో ఒంటరి పోరు చేసి సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.